కుంతీదేవి ఇలా జరిగిందంతా చెప్పాక దానికి పాండురాజు, కుంతి, ధర్మదేవుణ్ణి మించిన దేవుడు లేడు. ఆయన కారణంగా మనకు ధర్మాత్ముడు జన్మిస్తాడు. కాబట్టి ముందు నువ్వు ఆయన ఆశీర్వాదంతో ఒక బిడ్డను కనమని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి యమధర్మరాజుని స్మరించి మంత్రం చదువుతుంది. యముడు దయ వలన కుంతి గర్భం దాల్చింది. 1 ఇయర్ తర్వాత కుంతికి కొడుకు పుడతాడు. బిడ్డ పుట్టగానే ఆకాశం నుండి కొన్ని సౌండ్స్ వినబడ్డాయి. ఆకాశవాణి ఆ బిడ్డకి యుధిష్ఠరుడు అనే పేరు పెట్టింది. అక్కడున్న మునులందరూ పాండురాజుతో ఈ బిడ్డ కురువంశానికి రాజవుతాడు అని చెప్పారు. ఇది ఇలా ఉండగా అయితే ప్యారలల్ గా హస్తినాపురంలో గాంధారి కూడా గర్భం దాల్చింది. ఇన్ఫాక్ట్ కుంతి కన్నా ముందే గర్భవతి అయింది. కానీ ఇంకా బిడ్డలు జన్మించలేదు. ఇంతలో కుంతికి యుధిష్ఠిరుడు పుట్టాడు అనే న్యూస్ హస్తినాపురానికి చేరింది. అది విని భరించలేక గాంధారి తన గర్భంపై బలంగా గుద్దుకుంటుంది. దానితో ఆమెకు గర్భస్రావం అయ్యి ఒక ముద్ద బయటికి వస్తుందన్నమాట. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం వ్యాసుడికి తెలిసి హస్తినాపురానికి వస్తాడు. ఆ మాంసపు ముద్దలను 101 పీసెస్గా కట్ చేసి నేతి కుండలలో పెట్టి కాపాడమని ఆమెకి 100 మంది కొడుకులు అండ్ ఒక కూతురు పుడుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా అక్కడ అడవిలో ఉన్న పాండురాజుకి ఇంకొక కొడుకు కావాలనిపించి కుంతి దగ్గరకు వెళ్తాడు. కుంతి, ఈసారి బలమైన వేర్లతో కూరుకుపోయి ఉన్న వృక్షాలను సైతం పెకలించగల శక్తి ఒక్క వాయుదేవుడికి మాత్రమే ఉంది. నువ్వు వాయుదేవుడిని స్మరించి అంతటి బలవంతుడైన బిడ్డని ప్రసాదించమని కోరు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి వాయుదేవుని స్మరించి ఆయన దయ వల్ల ఆమె గర్భం దాల్చింది. 1 సంవత్సరం అవ్వగానే ఆమెకి 1000 ఏనుగుల బలం కలిగిన బిడ్డ జన్మించాడు. ఆకాశవాణి అతనికి భీమసేనుడు అని నామకరణం చేసింది. అలా భీమసేనుడు జన్మించాక ఇంతలో హస్తినాపురం అంతటా కారు మేఘాలు వచ్చి ఆకాశాన్ని కమ్మేసి చీకటిమయం చేసింది. పెద్ద పెద్ద ఉరుములు అండ్ పిడుగులతో ఒక తుఫాను స్టార్ట్ అయ్యింది. రాజ్యంలో ఉన్న పశువులు వింతైన శబ్దాలు చేస్తున్నాయి. అసలు ఇంతటి ఘోరమైన అలజడికి కారణం ఏంటా అని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూశాడు. ఏమైంది సడన్ గా? భీముడు పుట్టాక ఇలా జరిగిందా? అయినా భీముడు పుట్టింది అడవుల్లో కదా, హస్తినాపురంలో ఎందుకు ఇలా జరిగింది? వ్యాస మహర్షి దివ్య దృష్టితో ఏం చూశారు? ఏమైంది?